ఇప్పుడు మాట్లాడతాం. మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ లాస్ట్ 2 వారాలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, సంపత్, అండ్ టు మై ఫ్యామిలీ, ద వండర్ఫుల్ స్టార్ కాస్ట్ ఆఫ్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 2వ హీరో అనేది ఉంటే అది దేవినే. నేను దేవితో కూడా చెప్పాను. అది అంటే ఆడియో అప్పుడు సెన్సేషనల్ ఆడియో ఇచ్చాడు, అది చెప్పడం అయిపోయింది. కానీ ఈ సినిమా తర్వాత దేవి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా ప్రొడ్యూసర్స్, మైత్రి టీం, ఫస్ట్ సినిమానే శ్రీమంతుడు అంటే గొప్ప సినిమా చేశారు. ఇంకా శ్రీమంతుడు అంటే గొప్ప సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, దినేష్ మాస్టర్, రాజు సుందరం మాస్టర్, అన్నలరసు మాస్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చేశాను ఆయనతో ఫైట్లు. మామిడి తోటలో చేసిన ఫైట్ నా కెరీర్లోనే బెస్ట్ ఫైట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీమంతుడు నా కెరీర్లోనే చాలా క్రూషియల్ ఫిల్మ్, ఒక టర్నింగ్ పాయింట్. చాలా టెన్షన్ పడ్డాను రిలీజ్ ముందు. అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు నాకు, ఏ మాట కమ్మాలి. సో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకు. దానికి నేను శివ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట. థ్యాంక్ యూ సార్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు అందరూ హ్యాపీగా. కాకినాడలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడికి ఒంట్లో బాగాలేదు. శ్రీమంతుడు సినిమా చూసి నన్ను కలుస్తానన్నాడంట. నిన్న కలిశాను. సినిమా చూశానండి, చాలా బాగుంది, ఇట్స్ మార్వెలస్ అన్నాడు. ఇదే మాట, ఇట్స్ మార్వెలస్. లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది ఇదే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే, కానీ ఆ సినిమా నచ్చితే దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసేది కూడా మీరే. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రవిప్రకాష్ గారికి, చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన నాతో నటించిన నా సోదరులకి, నా మిత్రులకి, నా సన్నిహితులకి, ప్రతి ఒక్క నా కో స్టార్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యన ఇలాంటి సభల్లో మాట్లాడడం అలవాటు తప్పింది. అందుకని కొత్తగా ఉంది, కొంచెం భయంగా ఉంది, బెరుగ్గా ఉంది. అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి. నాకు మీరంటే, మీలో చాలామంది అభిమానులు, మన అభిమానులు రాలేకపోయారు. చాలా చిన్న ఆడిటోరియం అవటం వల్ల మనకు 25,000 మంది పట్టిన ఆడిటోరియం పెట్టుకున్నా కానీ ఇంకా స్థలం సరిపోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి. కానీ రాని ప్రతి ఒక్క అభిమానులందరికీ పేరు పేరున నేను మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. సో మీకు పెద్ద ఫంక్షన్ చేద్దామని అన్నా కానీ నేనే వద్దన్నా. దానికి కారణం ఏంటంటే ఎంత చేసినా కానీ సరిపోదు. నాకు మీలో దెబ్బలు తగిలిన, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా, ఇవన్నీ భయంతో
మనం ఎంతైతే కంట్రోల్ చేయగలమో, కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ, చాలామంది ఆశాభంగం చెందినా కానీ టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి నేనే మీ అందరి క్షేమం కోసం చిన్నది పెట్టాను, కానీ మీ మీద ప్రేమ తక్కువ అయితే కాదు. దయచేసి ఇక్కడికి రాలేకపోయిన అభిమానులందరికీ, నా సోదరులందరికీ, నా సిస్టర్స్ అందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, యువ మహిళా శక్తికి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మా కోసం అని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది. అంటే నాకు సినిమా అనేది నాకు అనుకోకుండా సినిమాలోకి వచ్చాను. నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అదొకటి చెప్పదలుచున్న. మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నా కానీ ఏ మేరా జహా అనేది నా దేశం. నా దేశాన్ని, అది నా కాలేజ్ అవ్వచ్చు, నా కాంపౌండ్ అవ్వచ్చు, నా ఇల్లు అవ్వచ్చు, నా లొకాలిటీ అవ్వచ్చు, బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు. నా దేశం, నా ప్రాంతం, నా ఏరియా మీకు సంబంధం లేదు. అది చెప్పడానికి ఏ మేరా జహా. అలా ఒక్కొక్క సినిమా. కానీ ఖుషీ రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు, కొంతమంది స్టాఫ్ అంతా, వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నా. సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు, లేదంటే అది కీడా. ప్రెమానిషన్ అంటే ఆపద శంకించడం అంటాను, కీడు శంకించడం ప్రెమానిషన్ అంటే. సినిమా చూస్తుంటే నాకేమనిపించిందంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో, అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డుకాలం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది, బాధ వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే, ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడే, నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో, అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈ రోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. నేను మొన్న హార్వర్డ్లో మాట్లాడుతున్నప్పుడు నేను అందరినీ అడ్రస్ చేసింది ఏంటంటే, యుఎస్లో ఐ బౌ టు యు ఆల్ విత్, మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరిల్లుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం వీటి కోసం చెప్పి నేను నిజంగా నమ్ముతాను. అది నిజం కాబట్టి, సత్యం కాబట్టి. నేను మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను అడిగాను, నాకేంటికి ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే, ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారి హీరో, నేను హీరోని కాదు నాకు ఎప్పుడు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను, నన్ను చూడటానికి జనం వస్తారు, నేను సినిమా అయితే చూశానేమో కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్, మీరు వచ్చంటే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వెళ్ళకపోతే వీడి పొగరు, అసలే నా గురించి పొగరు, కామ్గా ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటాను. అది పొగరు అహంకారం కాదురా నాయన, నాకు ఎవరితో మాట్లాడాలి ఏం తెలియదు, కామ్గా ఉంటాను. దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయను, నా కర్మ అది, మీ కర్మ, మీరు ఆలోచించుకున్నాను. అంటే ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి
సార్ రోడ్డు చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందంటే 5 కిలోమీటర్లు అంటే నేనైనా గంగిరెద్దునండి వాళ్ళు తీసుకెళ్తారన్నా. ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్, నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను. అన్నయ్య గారు అయితే ఊహించుకోలేక, నేను అన్నయ్య గారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారు, ఆయన చెయ్యితే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యితే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుందని చెప్పాను. దయచేసి నన్ను బలిపశువుని చేసేయకుండా మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ పక్క నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్, నన్ను వీటికి బలిపశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే, లోపలికి వెళ్తే రోడ్లు నిండిపోయినాయి, విపరీతంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, చేతులు ఊపుతా ఉన్నారు, విపరీతం ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటా డిస్ట్రిబ్యూటర్, ఆయన అంటున్నారు, అండ్ మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీకు పొగరు అనుకుంటారంటే, సార్ నాకు పొగరు కదా లోపల భయం వేస్తుంది, నాకు అలా చూసి బిగుసుకుపోయాను. నేను లోపల భయంతో బిగుసుకుపోయిన దాన్ని పొగరు అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను చేయగలను, నేను 2 చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను అనుకో. కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక్కని వైపు ఉన్నాను, అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు, అంటే మొత్తం అంత జనం ఉన్నారు. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు భగవంతుడి సృష్టి, వాళ్ళెంతో నువ్వు అంతే, ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికి అని అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నా తండ్రి మాటలు నా ప్రతిధ్వనించినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి, అభిమానించే వారికి, ప్రతి ఒక్కరికి, సృష్టికి, ప్రతి వస్తువుకి, చైతన్యం మనకి జీవంతో ఉన్న వస్తువుకి, జీవం లేని వస్తువుకి, ప్రతి ఒక్కదానికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను. ఈ రోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం, ఒక సినిమా తీసాం, మనందరికీ ఆనందం కలగాలని. నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను, అది నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి, చూడండి. నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చి నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను, దాంట్లో ఏమటి వెనకాడు. కానీ ఈ సినిమాకి శరత్ మరార్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన, సో ఆయన కోసం ఈ సినిమా చేశాను. అలాగే ఈ సినిమాని అసలు ముందస్తుగా రైటర్గా అనుకున్నప్పుడు ఆకుల శివ అనే రైటర్ ఉన్నారు. ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక వీరమనే సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే దానికి ఇలా కావాలని, రాయలసీమ ప్రాంతానికి బాగుంటుందంటే ఆకుల శివ అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన రైటర్ని అడిగి ఆయన రాసిన దాన్ని చేసిన తర్వాత డాలీ గారు డైరెక్టర్గా తీసుకున్నాం. డాలీ గారు చాలా సున్నితమైన దర్శకుడు, చాలా బాగా తీస్తారు సినిమా. నాకు ఆయన సినిమా ఎందుకంటే గోపాల దగ్గర నుంచి ఆయనలో చాలా సున్నితమైన హాస్యం ఉంటుంది, ఆయన హాస్యం నాకు నచ్చుద్ది. ఆయనతో పనిచేయడానికి నాకు ఎప్పుడు ఎదురు చూస్తాను, బాగుంటుంది ఆయనతో అట్మాస్ఫియర్. అలాగే అత్తారింటికి దారే తీసిన ప్రసాద్ మురళ సినిమాటోగ్రాఫర్ గారికి. కానీ అలాగే నేను ఎప్పుడు తమ్ముడిని, నేను ఎప్పుడు అన్నయ్యని కాదు నా జీవితంలో ఎవరికి. మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యనయ్యాను. మొదటిసారి ఈ సినిమా పాత్ర ప్రకారం నేను అన్నయ్యనయ్యాను. నాకు నిజంగా ఈ తమ్ముళ్ళు నచ్చారు. అజయ్, చైతన్య, మీరు నా ప్రాణం. ఏం మాట్లాడతాను, ప్రాణం తమ్ముళ్ళు ఒకటా? ప్రాణం వేరు, తమ్ముళ్ళు అని చెప్తున్నాను కదా. తమ్ముళ్ళు అజయ్, చైతన్య, కృష్ణ, కమల్, కామరాజ్, శివబాలాజీ, నేను పేరు మర్చిపోయాను అందరి. అలాగే అజయ్, చైతన్య,
అలాగే వీరి మరదలుగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటారా? అంటే కథ ఏంటంటే నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు. వీళ్ళందరూ కలిపి కాటమరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారన్నది సినిమా కథ. సో వీళ్ళ సినిమాలు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు, క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలో నటించిన నటీమణులందరికీ, అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకర్ల గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలి నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డాన్స్ చేస్తాను. అంటారు దయచేసి నా వేళలో చాలా శక్తి ఉంది, దగ్గరికి వస్తే ఇలా డాన్స్ చేస్తాను. జై హింద్, గుడ్ నైట్. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జెట్ తోప్పుగాడు మైక్. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా.